నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణాడి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు రైతులందరూ కూడా ఎక్కువ ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపడం జరుగుతూ ఉంది. మరి అలాగే ఉద్యాన పంటలు ఆర్థికంగా కానీ మరి పంట పెట్టుబడి ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ రావడం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులలో రైతు యొక్క జీవన విధానం మెరుగుపడడం మరి సాధారణం. మరి ఇప్పుడున్నటువంటి సీజన్లో మామిడి తోటలు మన అన్నమయ్య జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎక్కువగా ఉన్న కారణంగా మరి ఈ వేసవి కాలం సందర్భంగా మరి ఇప్పుడు ఉండేటువంటి పూత, పిందె రావడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంది. అలాగే మరి తేనె మంచు పురుగు అనేటువంటిది ఆశించి మరి బంక కారణం ఎక్కువగా జరిగి మరి అంతా కూడా డ్యామేజ్ కావడం జరుగుతూ ఉన్నాయి తోటలన్నీ కూడా. మరి రైతులకు కూడా అవగాహన లేకుండా ఈ పురుగు మందులు అనేటి ఎక్కువగా స్ప్రే చేయడం వల్ల మరి పంట దిగుబడులు కూడా తగ్గడం జరుగుతూ ఉంది. దీనిపైన కూడా ఒక అవగాహనగా మనము మన లక్కిరెడ్డిపల్లి సబ్ డివిజన్ హార్టికల్చర్ అధికారి గారితో ఓ సమాచారాన్ని రైతులకు అవగాహనగా ఓ సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు మీ ఉద్యాన శాఖ నుంచి రైతులకు మరి మామిడి తోటలకు ఫ్రూట్ కవర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఫ్రూట్ కవర్స్ అనేవి వాడడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటాయి, మరి ఈ కవర్స్ ఏ విధంగా మీరు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అనేది ఒక సమాచారం ఇవ్వండి మేడం. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఉద్యాన శాఖ తరఫున ప్రభుత్వం నుంచి 50% రాయితీతో మ్యాంగో ఫ్రూట్ కవర్స్ అని సబ్సిడీకి ఇస్తున్నామండి. ఈ ఫ్రూట్ కవర్ అనేది ఏంటంటే 56 GSM ఉంటుంది. ఇది 18x28 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. ఇది డబల్ లేయర్తో వస్తుంది ఫ్రూట్ కవర్. ఇది ఏంటంటే మెయిన్గా మనకి ఫ్రూట్ ఫ్లై, పండు ఈగ అంటారు. పండు ఈగ నుంచి మన మ్యాంగో ఫ్రూట్కి రక్షణ కల్పిస్తుంది. అదే కాకుండా మనకి విండ్ నుంచి, గాలి నుంచి కానీ, వడగళ్ళ వాన అలాంటి వాటికి సన్బర్న్ డ్యామేజెస్, ఎండకి కాయాల నుంచి, త్రిప్స్, మంగు, మచ్చ తెగులు అన్నిటి నుంచి కూడా మనకి ఫ్రూట్ కవర్ వల్ల ప్రొటెక్షన్ లభిస్తుంది అనమాట. కాయకి మీకు నాణ్యమైన ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాయలు అనేవి రావడం జరుగుతుంది ఫ్రూట్ కవర్స్ వాడడం వల్ల. రైతులందరూ ఈ ఫ్రూట్ కవర్స్ని 50% రాయితీతో తీసుకుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఉద్యాన శాఖ తరపు నుంచి కూడా రైతులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. మేడం, ఇప్పుడు ఈ ఫ్రూట్ కవర్స్ ఏ సైజు ఉన్నప్పుడు మనం ఏంటి యూజ్ చేసుకోవాలనేది కూడా మీరు అవగాహన. ఈ ఫ్రూట్ కవర్స్ అనేది సాధారణంగా మనకి మామిడి పిందె సెట్ అయిన తర్వాత మామిడి కాయలు కోడిగుడ్డు సైజులో కానీ, నిమ్మకాయ సైజులో కానీ అని చెప్తాము. మీరు యాక్చువల్గా అంటే 100 గ్రాములు కాయ వచ్చినప్పుడు మనం ఫ్రూట్ కవర్స్ కట్టచ్చు అనమాట. ఫ్రూట్ కవర్స్ తొడిమ నుంచి మనకి ఫ్రూట్ కవర్కి వేసేసి 5 నుంచి 10 సెంటీమీటర్ల దగ్గర ఈ నాబ్ వస్తుంది. ఈ నాబ్ తోటి మనం చుట్టేయడమే. ఇంకా అట్లా 100 గ్రాములు కాయ ఉన్నప్పుడు మీరు ఫ్రూట్ కవర్స్ తొడిగినట్టయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. కాయ కూడా మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. కాయ కూడా మంచిగా షైన్గా ఎల్లో కలర్లో రావడం అనేది జరుగుతుంది. మేడం, ఇప్పుడు ఎక్కువగా తోటల యజమాన్యం అందరూ కూడా అమ్మడం జరుగుతుంది. తోటలో వ్యాపారస్తులుగా ఉండేటువంటి వాళ్ళు దిగుబడులు ఎక్కువ రావాలి, సైజు ఎక్కువ రావాలి, కాయలు అనేటువంటి కారణంగా రకరకాలైన రసాయనాలు వాడడం జరుగుతుంది. వీటి వల్ల కూడా నష్టపోవడం జరుగుతుంది. మరి దీని మీద మీ యొక్క అభిప్రాయం మేడం? ఇప్పుడు ఎక్కువగా రైతులు వాళ్ళ తోటలు వాళ్ళు ఎక్కడన్నా వేరే చోటు ఉండడం కానీ, వివిధ కారణాల వల్ల యాజమాన్య పద్ధతులు వాళ్ళు చేసుకోలేకపోవడము, వివిధ కారణాల వల్ల వాళ్ళు వ్యాపారస్తులకి అమ్మడం జరుగుతుంది. మెయిన్గా ఈ ఏరియాలో వాళ్ళు ఏంటంటే వ్యాపారస్తులు మనకి పెద్ద చెట్లకి ఇప్పుడు బేనీషా అనేటువంటిది ఆల్టర్నేట్ బేరర్స్ అండి. ఒక సంవత్సరం కాస్తే ఒక సంవత్సరం సరిగ్గా మీకు ఈల్డ్ అనేది రాదనమాట. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కల్తార్ అనేసి పాల్కోబ్యూటజాల్ అంటారు. ఆ కల్తార్ వేసేస్తారనమాట. వేసేస్తే మీకు ఏంటంటే ఆ సంవత్సరం ఈల్డ్ బాగా వస్తుంది. ఆ సంవత్సరం మీకు మంచిగా పూత వస్తుంది,